హోలీ ఆడుతున్నారా? అయితే జాగ్రత్త. కెమికల్ రంగులతో హోలీకి దూరం. ఒక చిన్న నిర్లక్ష్యం మీ ఆనందాన్ని దూరం చేయొచ్చు. గ్రహణాల గందరగోళంతో తగ్గిన హోలీ సందడి. భారతదేశం అంటేనే పండుగలకు పెట్టింది పేరు. ఆచార వ్యవహారాలకు, ఉన్నతమైన సంస్కృతి సంప్రదాయాలకు నిలయమైన మన దేశంలో ప్రతి పండుగ వెనుక ఒక పరమార్థం, అంతులేని ఆనందం దాగి ఉంటాయి. అటువంటి పండుగల్లో వసంతోత్సవంగా పిలువబడే హోలీ అత్యంత ప్రధానమైనది. కుల మతాలకు అతీతంగా చిన్న పెద్ద, ఆడ మగ అనే తేడా లేకుండా అందరినీ ఒక్కటి చేసే అద్భుతమైన వేడుక ఇది. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ పాత కోపతాపాలను మర్చిపోయి స్నేహహస్తాన్ని అందించే ఈ పర్వదినం వీధుల్లో నవ్వుల పువ్వులను పూయిస్తుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా హోలీ సందడి మొదలైంది. ప్రతి కాలనీ, ప్రతి అపార్ట్మెంట్ రంగులమయమై భారతీయుల ఐక్యమత్యాన్ని చాటి చెబుతుంది. నా పేరు వైకుంఠరా. మేము ప్రతి సంవత్సరం హోలీ పండుగ చాలా ఆనందంగా, సంతోషంగా జరుపుకుంటాము. ఎన్నో ఫ్రెండ్స్ అందరితో వీధుల్లో రంగులు జల్లుకొని మంచిగా హ్యాపీగా అందరం హోలీ పండుగ జరుపుకుంటాం. ఈ హోలీ పండుగ అనేది మా ఫ్రెండ్స్ లో ముఖ్యమైన పండుగ. ఇది చాలా ఆనందంగా, సంతోషంగా జరుపుకుంటాము. మంచి రంగులు వాడండి, ఆరోగ్యాన్ని శుభ్రంగా ఉంచుకోండి. హోలీ అంటేనే రంగుల పండుగ. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఎంజాయ్ చేయడం అందరికీ ఇష్టమే. కానీ ఆ రంగుల వెనుక దాగి ఉన్న రసాయనాలు మీ చర్మానికి, జుట్టుకి ఎంత హాని కలిగిస్తాయో తెలుసా? ఈ జాగ్రత్తలు పాటిస్తే మీ హోలీ వేడుక మరింత క్షేమంగా ఉంటుంది. చౌకగా దొరికే రసాయన రంగులు, మెటాలిక్ పెయింట్లు వాడటం ఇవి చర్మాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి. సాధ్యమైనంత వరకు సహజ సిద్ధమైన రంగులనే వాడండి. పసుపు, గోరింటాకు, మోదుగ పూలతో ఇంట్లోనే రంగులు తయారు చేసుకోవడం ఉత్తమం. శరీరం మొత్తానికి కొబ్బరి నూనె లేదా ఆముదం రాసుకోండి. ఇది ఒక రక్షణ పొరలా పనిచేసి రంగులు చర్మంలోకి వెళ్లకుండా చూస్తుంది. జుట్టుకు బాగా నూనె రాసి విరబోయకుండా ముడి వేసుకోవడం ద్వారా రంగులు కుదుల్లోకి చేరవు. చాలా మంది సరదాగా ఉంటుంది కోడిగుడ్లను కూడా హోలీ ఆడేటప్పుడు విసురుకుంటారు. అది ఎక్కువసేపు జుట్టు మీద ఉండడం లేదా అనుకోకుండా కళ్ళ మీద తగిలి ప్రమాదం కావచ్చు. కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది. రంగులతో ఆడేటప్పుడు సన్ గ్లాసెస్ ధరించడం చాలా ముఖ్యం. పొరపాటున కంట్లో రంగు పడితే వెంటనే చల్లని నీటితో కడగాలి. కళ్ళను అస్సలు రుద్దకపోవడం చాలా ఉత్తమం. రంగులు త్వరగా పోవాలని గరుకుగా ఉండే సబ్బులు లేదా డిటర్జెంట్లు వాడి చర్మాన్ని పాడు చేసుకోకుండా నిమ్మరసం, పెరుగు మిశ్రమంతో మెల్లగా రుద్దితే రంగులు సులభంగా వదులుతాయి. పండుగ అంటే సంతోషం. అది మీ ఆరోగ్యాన్ని దెబ్బతీయకూడదు. ఈ చిన్న జాగ్రత్తలతో ఈ హోలీని సురక్షితంగా జరుపుకోండి. మార్చి 3వ తేదీ హోలీ పండుగ, చంద్రగ్రహణం ఒకే రోజు వచ్చాయి. హోలీని మార్చి 3న జరుపుకోవాలా లేదా మార్చి 4న నిర్వహించాలా అనే సందేహానికి పండితులు, జ్యోతిష్య నిపుణులు పంచాంగాల ఆధారంగా స్పష్టత ఇచ్చారు. పండితులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఏడాది హోలీ వేడుకలు 2 రోజులుగా చేసుకోవాలి. సంప్రదాయ ప్రకారం మొదటి రోజు హోలీకా దహనం, రెండవ రోజు రంగుల హోలీ జరుపుకోవడం ఆనవాయితీగా కొనసాగుతుంది. గ్రహణాల గందరగోళం వల్ల ఈసారి మార్కెట్లో హోలీ సందడి కొంత తగ్గినట్టు కనిపిస్తుంది. సామాగ్రి కొనుగోళ్లు మందగించాయని చిరు వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. నా పేరు బంగారాజు. నేను శంకరమఠం రోడ్లో షాపు నేటికి 14 ఇయర్స్ నుండి పెట్టామండి. మా దగ్గర హోలీ గన్స్, సీజనల్ బిజినెస్ ప్రతిదీ చేస్తామండి. హెర్బల్ కలర్స్, ఆర్గానిక్ కలర్స్ ఇయర్లీ ఈ సంవత్సరం మించుమించుగా 20-30 మోడల్స్, కొత్త మోడల్స్ వచ్చాయి. తర్వాత లాస్ట్ ఇయర్ కన్నా ఈ సంవత్సరం మామూలుగానే ఉన్న రేట్లు ఏం పెద్ద పెరగలేదు. రీజనబుల్ గానే ఉన్న రేట్లు, పెద్దగా ఏం లేదండి.
బిజినెస్ అయితే ఇంకా అందుకోలేదు. చంద్రగ్రహణం వల్ల బేరాలు పెద్దగా స్టార్ట్ అవ్వలేదు. కానీ కాకపోతే మార్వాడీలను అడిగితే హోలీ ఇవాళ చేసుకుంటున్నాం, ఎల్లుండి రంగులు జల్లుకుంటాం అని చెప్పేసి అంటున్నారు. మరేమో పైన భగవంతుడి నిర్ణయం. హోలీ అనేది చాలా ఎక్కువగా మార్వాడీస్ చేసుకుంటారు. మన వాళ్ళు కూడా ఇప్పుడు చేసుకుంటున్నారు ఎక్కువ. గ్రహణం మూలంగా ఏమవుతుంది అనేది తెలియదు. మేము పైనుండి కూడా తెప్పిస్తాము, లోకల్ కూడా చేస్తుంటాము. కానీ కొంచెం బేరాలు అయితే కొంచెం డల్గానే ఉన్నాయి. అదే 3వ తారీఖు 4వ తారీఖు అనేది తెలియట్లేదు గ్రహణం వల్ల. కొంచెం మేము అన్ని రకాలు తీసుకొస్తామండి. కలర్లని, మామూలు హోలీలో వెరైటీలు ప్రతి సంవత్సరం మారుతూనే ఉంటాయి. ఈ సంవత్సరం కూడా చాలా వెరైటీలు వచ్చాయి. కొంచెం ఈ గ్రహణం వల్ల కొంచెం బేరం కూడా డల్గానే ఉంది.